హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నీళ్ళు అయితే వర్షం లేదు, నీళ్ళు మాత్రం ఎక్కుతలేవు. నీళ్ళు మాత్రం మన ఘోరంగా లోపడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ని రోజుల దాకా నేను వీడియోలు తీయకూడదు. కారణం ఏంటంటే బాగా దెబ్బ తాకింది సేతు. మన ఇక్కడ ఈ బండ ఉంది చూడండి, ఈ బండ కాడ ఆ గడ్డ కాడ స్లిప్ అయింది అన్నట్టు. ఆ స్లిప్ అయి పడితే సేతు ఇలా నరాలు పట్టుకున్నాయి. నరాలు పట్టుకుంటే ఎలవాతారం మన కట్టు మన ఇదే ఎలవాతారం అల్నూరులో కడతారు చూడు, ఆడికి పోయి నరాలను తీయించిన మస్తు ఘోరంగా పట్టుకొని నొప్పి దెబ్బ బాగా తాకింది అన్నట్టు. ఇట్లా బొక్క గిట్ల ఏం ప్యాచ్ కాలే, నరాలు పట్టుకున్నాయి. అది దాదాపు ఇప్పటికి 18 రోజులు అవుతుంది. అందుకొరకే సిర్లకు రాలే, మెల్లగా వద్దామని. ఇలా మాత్రం నిన్న పొద్దుకి వచ్చి గాలాలు అయితే పెట్టిన, కట్ట గాలాలు ఎట్టికాడు ఉండబుద్ది కాక. మరి అవిడికి ఏమైనా పడే చూద్దాం. లోపల మాత్రం పడుతుంది కానీ గాలి బాగా వస్తుంది. గాలి చుట్ల ఓసారి దిగుతారు ఓసారి దిగుతలేరు మనోళ్ళు ఓసారి దిగుతారు ఓసారి దిగుతలేరు. ఇక చూడండి, మొత్తం నీళ్ళైతే ఘోరంగా అంటే ఘోరంగా తక్కువ ఉన్నాయి. ఇగో ఇన్నే పడ్డా, జర్రం స్లిప్ అయ్యి ఇది స్లిప్ అయింది. ఇక్కడ స్లిప్ అయ్యి జారి చేతిన పడ్డా అన్నట్టు. ఒకటే చేతిన పడ్డ వరకు వేడి పడ్డది. ఇగో నీళ్ళు గాఢదారం ఎక్కువ, వానలు అయితే మొత్తం లేవు, వర్షాలు మొత్తం పడతలేవు. ఘోరం అంటే ఘోరం అవుతుంది. ఇలా నీళ్ళు అయితే లేవు. కాళేశ్వరం నీళ్ళు ఇడ్చుగా బాగుండు మంచి నీళ్ళకు. మన తెప్పే కుట్టినాడే పెట్టిన, అదే రోజు తెప్పే కుట్టిన. ఇక సెర్లకు దిగుతా స్టార్ట్ చేస్తాను. తెప్పే కుట్టిన, తెప్ప కుట్టి ఇంటికి పోతామని. ఇక పొద్దుకి ఇంటికి పోతా వరకు జర అయితే కథం స్లిప్ అయింది, పడడం జరిగింది, దెబ్బ ఆకింది. అందుకే సెర్లకు బంద్ అయిపోయిన. లోపల మాత్రం అక్కడ ఎల్లమ్మ గుడి కనబడుతుంది ఫ్రెండ్స్. అక్కడ ఎల్లమ్మ గుడి ఉన్నది. ఆ గుడి కాంచలు ఆ ఆవులు ఎత్తే మాత్రం జంబోలు అవోటి ఇవోటి అయితే మాపడతానట ఇప్పుడు ఈ 4 రోజుల నుండి. కానీ మనకు పానం కొట్టుకుంటాను కానీ మనకు చేతు వ్యవహారం మంచిగా లేదు కదా, అందుకొరకే. ఇక గాలాలు అయితే కట్టగాలాలు ఇట్లా పెట్టిన ఫ్రెండ్స్. ఇట్లా చూద్దాం మనం. కట్టగాలాలు ఇలాంగా వాడి అయితే ఇట్లా వాడి ఇక్కడ నుండి పెట్టుకుంటూ వెళ్ళినా. తెడ్డు పట్టలేదు, తెడ్డు జరా కొద్దిలా నొప్పి ఉన్నది. ఇలా ఇక్కడ నొప్పి ఉన్నది. చెట్టు అటు వచ్చే వరకు పెడవుతుంది. గాలాలు మాత్రం అటు తీసుకుంటాం. నడు బాగుతాను, గాడు బాగుతాను. లోపల పరిస్థితి అంటే మనకు ఇది సక్కగా
ఒకటైతే వాళ్ళు చేప అయితే చేప ఏం చేస్తాయి అంటే మన రొయ్య బాగా కడగతుంది. ఇప్పుడు రొయ్య బాగుంటుంది కదా, అది కూడా తింటుంది. గట్టి గుండె బుద్ధి ఆక వచ్చిన అన్నట్టు. వలలు వేయాలంటే కొంచెం అది హార్డ్ వర్క్ కదా వలలు. చేతికు ఇంకా కొంచెం బెండ్ ఉన్నది అన్నట్టు. అదే చేతికి కొంచెం నొప్పి ఉన్నది. ఆ నొప్పి ఉన్నట్లా కొంచెం ఇట్లా కొద్దిగా ఉన్నది. ఇంకా కొద్దిగా ఎంత లేరా అని ఇంకో 4-5 రోజులు అవుతుంది కావచ్చు. అవర్రా గట్టి కింద ఉండాలని వచ్చిన. మరి పడితే మరి ఏం చెప్తాం. గడ్డి మన పచ్చిగడ్డి గడ్లకు ఉన్నప్పుడు అయితే కంపల్సరీ కాలాలకు పడతాయని గ్యారెంటీ. ఇట్లనైతే నేను ఎన్నడూ పెట్టలేదు. ఎందుకంటే ఎప్పుడు వలలేసి ఈ టైంకు వలలేసినా కానీ మనకి చేతు క్యాచ్ అవుట్లా చేతు దెబ్బకుండా గిట్ల గిట్లా పడదట్లేవుగా. గాలి మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. వారుతుంది లోపల పాపం. నేను ఓసారి దిగుతాను లేదు ఫ్రెండ్స్. ఓసారి అయితే దిగడానే ఇలా దిగుతారు. దీన్ని చెప్పండి చెప్తాను. మనం బొమ్మెగాలలో పెడితే మాత్రం ఒక్కటి కూడా వాడలేదు. గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. లోపలికి వెళ్ళి వాళ్ళైతే వదిలేసి అతి కష్టం మీద కొట్టుకొస్తారు పాపం. మగ చూడండి, అతి కష్టం అంటే కష్టం మీద. గాలి మాత్రం తెల్ల తడలు వేసింది బాగా. రోజు ఇదే పరిస్థితి. తెల్ల తడ మాత్రం బాగా లెత్తాను. తడ మాత్రం బీభత్సంగా వస్తాను చూడండి. ఘోరమైన తడుతుంది, గాలి వస్తుంది బాగా. గాలి చెర్ల నీళ్ళు మాత్రం చాలా తక్కువనే చూడండి. అవతల గడ్డలు ఇతల గడ్డలు మొత్తం కనబడుతున్నాయి. మనకు మాత్రం ఏం పడలేదు. వాళ్ళకు ఇప్పుడు లోపలి వేణులకు ఎప్పటి పడ్డా చూద్దాం. ఇద్దరైతే వస్తారు ఇటు. వాళ్ళకు చేపలు ఎప్పటి పడ్డాయో చూద్దాం. మనకైతే వాళ్ళే బాగా తడత్తుంది. ఇక
అప్పుడు అయితే ఏర్పడుతుంది. మన డ్యామ్ మొత్తం ఎండిపోయింది. డ్యాముల్లో అయితే మొత్తమే నీళ్ళు లేవు. ఏడు ఎక్కాయి కూడా తెలియదు. చూడండి మన నీళ్ళు ఉన్నాయి ఇలా మొత్తమే నీళ్ళే, మొత్తం ఏం కనబడుతుంది. మొత్తం ఎండిపోయింది. అటు ఒక చూడు ఇట్లా పడి అవన్నీ రెండుకొని ఉండాలి. ఏడు కినాలు పోతుందో తెలియదు. ఇట్లా నీళ్ళు ఉంటే ఎట్లా ఇడతాడు? వాన లేదు, ఏం లేదు, మబ్బు లేదు, ఏం లేదు. ఎండాకాలం వచ్చినట్టు కొడుతుంది ఎండ. మనోళ్ళు మాత్రం ఎక్కిరు. ఇలా మాత్రం అన్ని బురకలే పడ్డాయి. అన్నీ బురకలే. బురక ఒకటి, కాక్షిత్ర, జంబోలు పెద్ద పెద్ద బురకలు అయితే పడ్డాయి. అన్నీ 5 కిలో అయితే కావచ్చు. మావానికి ఎప్పుడు పట్టేస్తుందాం. ఇలా రౌలు వాళ్ళేరా, ఇలా రౌలు పట్టేస్తుందాం. ఇలాగ అవే బురకల్ని ఇగో 7-8 కిలో అయితే కావచ్చు. అన్నీ లోపల బుర్రలు పడతానే, రౌలు అయితే పడతలేవు. మన గారాలు పడితే అయితే ఏం భయం లేదు. గారాలు పెడితే ఫెయిలే. చికెట్లే పోతే గారాలు పెడితే పడవచ్చు. కానీ పల్లెటూరు గల్లో పడితే కాదు. నాకు ఇంత గాడుపులో ఏం పెడతామో వీటి గుంజి పారేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సేపు అయితే మనకు మన ఈ చెయ్యి సాంబాయిలంటే వలలు వేసుకుందని. ఓకే ఫ్రెండ్స్, అందరికి మాత్రం బాయ్.